వెల్కమ్ టు జీనియస్ పబ్లికేషన్ ఆన్లైన్ క్లాసెస్. నా పేరు వెంకటరెడ్డి, సీనియర్ జాగ్రఫీ ఫ్యాకల్టీ. రైట్, ఈరోజు మనం భారత భూగోళ శాస్త్రంలో రెండవ చాప్టర్ అయినటువంటి భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపం గురించి చూద్దాం. భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపం. ఇక్కడ మీరు ఈ నైసర్గిక స్వరూపం అనే దానికి అర్థం ఏంటో తెలుసుకోవచ్చు. అంటే భూ ఉపరితలంపై ఉన్నటువంటి వివిధ స్వరూపాల గురించి, వివిధ రూపాల గురించి మనం అధ్యయనం చేయడాన్నే మనం ఇక్కడ నైసర్గిక స్వరూపం అని చెప్పి పిలుస్తున్నాం. అంటే సింపుల్గా చెప్పాలంటే భూ ఉపరితలం పైన మనకు ఎత్తు పల్లాలు కనిపిస్తుంటాయి. ఇలా ఇది భూ ఉపరితలం అనుకుంటే చూడండి, ఇక్కడ ఇలాంటి ఒక భూస్వరూపం కనిపిస్తుంది, భూమి యొక్క రూపం. అలాగే ఇదో ఈ రకమైనటువంటి భూమి యొక్క రూపాలు మనకు కనిపిస్తున్నాయి. అలాగే ఇలాంటి భూస్వరూపాలు మనకు కనిపిస్తుంటాయి. సో ఇక్కడ వీటిని అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రూపంలో మనకు కనిపిస్తుంది. వీటన్నిటి రూపాలను అధ్యయనం చేయడమే నైసర్గిక స్వరూపం అని చెప్పి మనం పేర్కొంటూ ఉన్నాం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే భూ ఉపరితలంపై ఉన్నటువంటి పర్వతాలు, పీఠభూములు మరియు మైదానాలు, లోయలు, ఎడారులు, ఇలాంటి భూమి యొక్క ఉపరితల రూపాలను గురించి అధ్యయనం చేయడమే నైసర్గిక స్వరూపం అని చెప్పి పిలుస్తాం. సో భారతదేశ నైసర్గిక స్వరూపం అనగా అర్థం ఏంటి అంటే భారతదేశంలో ఉన్నటువంటి భూ ఉపరితలంపై ఉన్న పర్వతాలేవి, పీఠభూములేవి, మైదానాలేవి, ప్రసిద్ధిగాంచినటువంటి లోయలేవి, అవి ఎలా ఏర్పడినవి, ఎక్కడ విస్తరించి ఉన్నవి మొదలగు అంశాల గురించి పరిశీలన చేయడమే భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపం అని చెప్పి మనం పిలుచుకుంటూ ఉన్నాం. మరి సిఎస్ఓ, సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆర్గనైజేషన్, చూడండి, సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆర్గనైజేషన్ వారు ఈ భారతదేశంలో ఈ నైసర్గిక స్వరూపాన్ని అధ్యయనం చేసి భారతదేశ నైసర్గిక స్వరూపాన్ని కొన్ని భాగాలుగా విభజించడం జరిగింది. అవి ఏంటనేది చూద్దాం. సో వీళ్ళు విభజించిన దాని ప్రకారం మనం గనక తీసుకున్నట్లయితే ఒకటి పర్వతాలు. సో ఈ పర్వతాలను మనం గమనించినట్లయితే ఇవి మనకు 10.7% మన భారతదేశం యొక్క మొత్తం భూభాగంలో విస్తరించి ఉన్నాయి. సో భారతదేశం మొత్తం భూభాగంలో ఇవి ఎంత ఉన్నాయంటే 10.7% ఉన్నాయి. ఇక రెండోది మనకు కొండలు, హిల్స్ అంటాం. ఇవి 18.6% ఉన్నాయి. ఇవి మన భారతదేశ మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో 18.6% మనకు కొండలు కనిపిస్తున్నాయి. ఇక మూడోది పీఠభూములు. చూడండి, ఈ పీఠభూములను మనం తీసుకున్నట్లయితే ఈ పీఠభూములు 27.7% మన భారతదేశ మొత్తం భూగోళంలో విస్తరించి ఉన్నాయి. ఇక నాలుగోది మనకు మైదానాలు. చూడండి, నాలుగోది మైదానాలు. సో ఈ మైదానాలను తీసుకుంటే ఇవి సుమారు 43% భారతదేశంలో విస్తరించి ఉన్నాయని చెప్పి ఈ సిఎస్ఓ వాళ్ళు మనకు పేర్కొనడం జరిగింది. సో పర్వతాలేమో 10.7% ఉంటాయి, కొండలేమో 18.6% ఉంటాయి. సో పీఠభూములు 27.7%, అట్ ది సేమ్ టైం మైదానాలు 43% మనకు విస్తరించి ఉన్నాయి. చూడండి, సో మొత్తంగా ఓవరాల్గా ఇవి భారతదేశంలోని నైసర్గిక స్వరూపంలో విస్తరించి ఉన్నటువంటి భూస్వరూపాలు అని చెప్పి మనం పేర్కొంటూ ఉన్నాం. మరి భారతదేశ నైసర్గిక స్వరూపాన్ని సిఎస్ఓ వారు ఎన్ని ప్రధానమైన భాగాలుగా విభజించినారు అంటున్నారు. ఎన్ని ప్రధానమైన భాగాలుగా విభజించినారో సిఎస్ఓ వాళ్ళు అని చెప్పి మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ ఒకటి ఉత్తర ఉన్నత పర్వతాలు అంటున్నాం. ఉత్తర ఉన్నత పర్వతాలు అని చెప్పి మనం పేర్కొంటూ ఉన్నాం. వీటినే మనం హిమాలయాలు అని కూడా పిలుస్తున్నాం. చూడండి, హిమాలయాలు అని చెప్పి కూడా పిలుచుకుంటూ ఉన్నాం. ఇక రెండోది
ఉత్తర మైదానాలు. ఉత్తర మైదానాలు. ఈ ఉత్తర మైదానాలకి మరొక పేరు బృహత్ భారత్ మైదానాలు అని కూడా పిలుస్తున్నాం శర్మ. బృహత్ భారత్ మైదానాలు అని చెప్పి కూడా మనం పిలుచుకోవడం జరుగుతుంది. ఇక మూడో భాగంగా మనం చెప్పుకున్నది ఏదంటే ద్వీపకల్ప పీఠభూమి. ద్వీపకల్ప పీఠభూమి అని చెప్పి పిలుస్తున్నాం. సో రైట్, ఈ ద్వీపకల్ప పీఠభూమినే బృహత్ భారత్ పీఠభూమి అని కూడా పిలుస్తున్నాం. చూడండి, దీన్నే మనం మరొక పేరుతో ఏమంటున్నామంటే బృహత్ భారత్ పీఠభూమి. బృహత్ భారత్ పీఠభూమి అని చెప్పి పిలుస్తున్నాం సార్. సో నెక్స్ట్ నాలుగోది తీర మైదానాలు. తీర మైదానాలు. ఇలా భారతదేశ నైసర్గిక స్వరూపాన్ని 4 ప్రధాన భాగాలుగా విభజించింది సిఎస్ఓ వాళ్ళు. చూడండి రైట్, ఇందులో మనం గమనిస్తే చూడండి, మనం ఇక్కడ చెప్పుకున్నటువంటి ఏం కనిపిస్తున్నాయి? పర్వతాలు కనిపిస్తున్నాయి, పీఠభూములు కనిపిస్తున్నాయి, మైదానాలు కనిపిస్తున్నాయి 2. సో ఇలా భారతదేశంలో లేదా భారత భూభాగంలో ఉన్నటువంటి పర్వతాలు, పీఠభూములు, మైదానాల గురించి అధ్యయనం చేయడాన్నే మనం ఏమని పిలుస్తున్నాం? ఇక్కడ నైసర్గిక స్వరూపం అని చెప్పి పేర్కొంటూ ఉన్నాం. చూడండి, ఇక ఫర్దర్గా అక్కడి నుంచి వస్తే అసలు పర్వతాలు అంటే ఏంటి అంటే చూడండి, భూమికి లేదా భూ ఉపరితలానికి సుమారు 25 డిగ్రీల కోణం చేస్తూ అత్యంత ఎత్తుకు విస్తరించి ఉండి పైభాగం ఏదైతే ఉంటుందో ఆ పైభాగం శంఖం ఆకారంలో లేదా శంఖం ఆకారంలో లేదా కోన్ టైప్లో మనకు కనిపించేటువంటి భూస్వరూపాన్ని మనం ఏమని పిలుస్తున్నామంటే పర్వతాలు అంటున్నాం. ఈ పర్వతాలను కూడా మళ్ళీ మనం చూడండి కొన్ని రకాలుగా విభజించుకోవచ్చు. ఈ పర్వతాల యొక్క ఎత్తును బట్టి కొన్ని రకాలుగా మనం ఇక్కడ వీటిని డివైడ్ చేసుకోవచ్చు. చూడండి, ఒక్కసారి గమనించండి, ఇలా ఏర్పడి ఉంటే ఇందులో ఎత్తును బట్టి ఇది యాక్చువల్గా అయితే పర్వతం. ఈ పర్వతంలో మనకు కొంత ఎత్తు వరకే ఇలా ఉందనుకోండి. చూడండి, ఇలా ఉంటే దీన్ని మరొక పేరుతో పిలుస్తాం. చూడండి, 600 మీటర్స్ హైట్, ఆ తర్వాత 800 మీటర్స్ హైట్, తర్వాత 900 మీటర్స్ హైట్. ఆ 900 నుంచి ఇంకా తీసుకున్నట్లయితే 1300 మీటర్స్. 1300 మీటర్స్ హైట్. సాధారణంగా 600 నుంచి 800 మీటర్ల ఎత్తు కలిగిన వీటిని మనం ఏమని పిలుస్తున్నాము అంటే గుట్టలు అని చెప్పి పిలుస్తున్నాం. వీటిని గుట్టలు, డ్యూన్స్ అని పిలుస్తున్నాం. 800 నుంచి 900 మీటర్ల ఎత్తు కలిగిన వాటిని కొండలు అని పిలుస్తున్నాం. చూడమ్మా, వీటిని కొండలు అని చెప్పి పిలుస్తున్నాం. 900 నుంచి 1300 మీటర్ల ఎత్తు కలిగిన దాన్ని పర్వతాలు అని చెప్పి పిలుచుకుంటాం. ఆ 900 మీటర్ల కన్నా అంటే 1300 కన్నా ఎక్కువ ఎత్తు కలిగిన వీటిని చూడండి, అబౌవ్ 1300 మీటర్స్ నిజమైన పర్వతాలు, ట్రూ మౌంటైన్స్ అని పిలుస్తున్నాం. నిజమైన పర్వతాలు అని చెప్పి మనం పిలుచుకుంటున్నాం. ట్రూ మౌంటైన్స్ అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. సో గుట్టలు, కొండలు, పర్వతాలు, నిజమైన పర్వతాలు, ఇలా హైట్ను బట్టి ఈ స్వరూపాలను వివిధ రకాలుగా మనం పిలుచుకోవడం జరుగుతుంది. 600 మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తు ఉంటే వాటిని ఏమని పిలుస్తున్నాం? గుట్టలు అని చెప్పి పిలుస్తున్నాం. సో 800 నుంచి 900 మీటర్ల మధ్య ఎత్తును కలిగి ఉంటే వాటిని కొండలని, 900 మీటర్ల కన్నా ఎత్తు ఎక్కువగా ఉన్న వాటిని పర్వతాలని,
ఇంకా 1300 మీటర్ల కన్నా ఎత్తు ఎక్కువ ఉంటే వాటిని అసలైన లేదా నిజమైన పర్వతాలు అని చెప్పి మనం ఇక్కడ పేర్కొనడం జరుగుతూ ఉంచాం. నెక్స్ట్ ఇక్కడ నుంచి చూస్తే భూ ఉపరితలానికి సుమారు 65 డిగ్రీల కోణం చేస్తూ చూడు, 65 డిగ్రీల కోణం చేస్తూ చివరి భాగాల్లో అధిక వాలును కలిగి మధ్య భాగంలో చూడండి, మధ్య భాగంలో సమతల ఉపరితలం కలిగి మనకు 300 నుంచి 600 మీటర్ల ఎత్తు కలిగిన ప్రాంతాలను చూడండి. 300 నుంచి 600 మీటర్ల ఎత్తు కలిగిన ప్రాంతాలను మనం ఏమని పిలుస్తున్నాము అంటే పీఠభూమి అని చెప్పి పిలుస్తున్నాం. చూడండి, పీఠభూమి అని చెప్పి మనం పిలుచుకోవడం జరుగుతూ ఉంది. సో 65 డిగ్రీల కోణం చేస్తూ చివరి భాగాలు ఏవైతే ఉంటాయో అవి అత్యధిక వాలును కలిగి ఉండి మధ్య భాగంలో సమతల ఉపరితలమును కలిగి ఉన్నటువంటి భూస్వరూపాలను మనం ఏమని పిలుస్తున్నామంటే ఇక్కడ పీఠభూమి అని చెప్పి పిలుస్తున్నాం. అంటే పీఠం లాగా కనిపిస్తుంది చూడండి, అలాంటి వాటినే పీఠభూములు అని చెప్పి మనం పిలుచుకోవడం జరుగుతుంది చూడండి. సో నెక్స్ట్ మైదానాలు ఏవి అంటే, ఈ మైదానాలు మనకు భూ ఉపరితలం పైన సుమారు 0 నుంచి 300 మీటర్ల ఎత్తు వరకు, 0 నుంచి 300 మీటర్ల ఎత్తు వరకు ఉంటాయి. వీటి కోణం చాలా తక్కువగా ఉంటుంది. భూ ఉపరితలంతో సమతల ఉపరితలాన్ని ఇవి కలిగి ఉంటాయి చూడండి. సో భూ ఉపరితలం పైన సమతల ఉపరితలం కలిగి 0 నుంచి 300 మీటర్ల ఎత్తును కలిగినటువంటి భూస్వరూపాలను మనం ఇక్కడ ఏమని పిలుస్తున్నామంటే మైదానాలు అని చెప్పి మనం పేర్కొనడం జరుగుతూ ఉంది. సో ఇవి మనకు ఇక్కడి వరకు ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలు. సో నెక్స్ట్ మన భారతదేశంలో నైసర్గిక స్వరూపాలను మనం ఎన్ని రకాలుగా విభజించినాము అంటే 4 రకాలుగా విభజించినాం. అందులో మొదటిది మనకి ఏంటంటే ఉత్తర ఉన్నత పర్వతాలు, వాటినే హిమాలయాలు అని పిలుస్తున్నాం చూడండి. హిమాలయాలు, వీటిని హిమాలయాలు అంటున్నాం. ఈ హిమాలయాల గురించి మనం చెప్పుకుందాం ఫస్ట్. సో అసలు హిమాలయాల గురించి చెప్పుకోవాలంటే అవి ఎలా ఏర్పడినవి, హిమాలయాల ఏర్పాటు ఎలా జరిగింది అనేది ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. చూడండి, హిమాలయాల ఏర్పాటు, ఫార్మేషన్ ఆఫ్ హిమాలయాస్ అంటుంది. సో మరి హిమాలయాల ఏర్పాటు గురించి తెలుసుకోవాలంటే భూ ఉపరితలంపై ఉన్నటువంటి 7 ఖండాలు ఎలా ఉండేవి ఒకప్పుడు, ఆ 7 ఖండాలు ఇప్పుడు ఎలా మారినవి అనే అంశాలను ఫస్ట్ మనం గమనించాలి. చూడండి, సో కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం చూడండి, కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం ఇది భూమి అనుకుంటే ఈ భూమిలో ఇక్కడ మాత్రమే ఒక భూభాగం ఉండదు, దాని చుట్టూ మనకు వాటర్ ఉండే చూడండి, మొత్తం వాటరే మనకు కనిపించవచ్చు. ఇది మనం ఎక్కడ గమనించాలి. ఇది కొన్ని మిలియన్ సంవత్సరాలు, ఆ మధ్యలో ఉన్నది మాత్రమే మనకు భూభాగం, మిగతాదంతా కూడా భూమిపై ఉన్నటువంటి వాటర్, మొత్తం జలభాగమే చూడండి, రైట్. ఆ తర్వాత కాలంలో ఈ భూభాగం ఏదైతే ఉందో ఆ భూభాగం లోపలి వైపున అడుగు భాగంలో ఆ భూమి లోపలి పొరల్లో జియోసింక్లైన్స్ సంపీడన బలాలు ఏర్పడడం వలన అది విడిపోవడం మొదలుపెట్టింది చూడండి. అది విడిపోవడం మొదలుపెట్టింది అని చెప్పి పేర్కొంటున్నాం. అంటే ఇలా ఉన్నటువంటి ఈ భూభాగంలో ఈ మధ్యలో ఉన్నటువంటిది ఇది ఇలా విడిపోతూ వచ్చింది చూడండి. ఈ టైప్లో ఇలా విడిపోవడం మొదలుపెట్టి మధ్యలో చీలికో, మరి మధ్యలో గ్యాప్ రావడంతో అక్కడ కూడా ఏమవుతుంది, వాటర్ వచ్చేసి అక్కడ కూడా సముద్రాలు మనకు ఫామ్ అవడం మొదలుపెట్టించండి ఇలా. ఆ తర్వాత కొద్ది రోజులకి అది మళ్ళీ ఏమైపోయిందంటే చూడండి, 2 భాగాలుగా ఇలా విడిపోయింది చూడండి, ఆ 2 భాగాలుగా ఇలా విడిపోయింది. సో అలా విడిపోవడంతో ఆ మధ్యలోకి మనకు వాటర్ వచ్చేసింది, ఇదో ఇటువైపున ఇలా మనకు ఫామ్ అయిపోయింది చూడండి. అంటే ఫస్ట్ భూమిపై భూ ఉపరితలంపై ఒకే భూభాగం ఉండేది, ఆ ఒకే భూభాగం లోపలి పొరల్లో సంపీడన బలాలు ఏర్పడి కదలికలు రావడంతో అది విడిపోవడం మొదలుపెట్టింది. అలా విడిపోతూ ఫస్ట్ కొంతవరకు విడిపోయింది, ఆ తర్వాత ఏమైపోయింది, 2 భూభాగాలుగా మారిపోయింది. ఈ 2 భూభాగాల మధ్యలోకి కూడా నీరు రావడంతో ఇక్కడ సముద్ర భాగం మనకు ఫామ్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఉన్న దీన్ని ఏమని పిలుస్తున్నాము అంటే గోండ్వానా భూభాగం అని పిలుస్తున్నాం చూడండి.
దీన్ని గోండ్వానా భూభాగం అంటున్నాం. దీన్ని మనం ఏమని పిలుస్తున్నామంటే అంగారా భూమి లేదా లారేసియా భూమి అని చెప్పి పిలుస్తున్నాం. చూడండి, లారేసియా అని చెప్పి పిలుస్తున్నాం. సో ఈ రెండింటికి మధ్యలో ఉన్న ఈ సముద్ర భాగాన్ని టెథిస్ సముద్రం అని పిలవటం మొదలుపెట్టాం. చూడండి, టెథిస్ సముద్రం అని చెప్పి మనం పిలవడం మొదలుపెట్టినాం. చూడండి, మరి ఇలా రెండుగా విడిపోయిన వీటి లోపలి పొరలలో మళ్ళీ ఆ చలనాలు ఏవైతే ఉన్నాయో ఆ చలనాలు అలాగే కొనసాగడంతో, అంటే ఇక్కడ ఏకరీతిలో ఉన్న భూభాగం లోపలి పొరల్లో వచ్చిన చలనాల కారణంగా అది విడిపోవడం మొదలుపెట్టింది. అలా విడిపోతూ రెండుగా విడిపోయింది. అలా విడిపోయిన తర్వాత కూడా లోపలి పొరల్లో ఉన్న చలనాలు ఏమన్నా ఆగినాయా? ఆగలేదు. ఆ చలనాలు ఇంకా అలాగే కొనసాగడంతో రెండుగా విడిపోయిన ఈ భూభాగాలు కూడా మళ్ళీ అనేక భూభాగాలుగా విడిపోవడం జరిగింది. అలా విడిపోయించడం ఇక్కడ గమనించండి. అలా విడిపోతున్న క్రమంలో ఏమైపోయిందంటే ఈ పై భాగం నుంచి మనకు ఒక రెండు భూభాగాలు ఇలా ఫామ్ అయిపోయినాయి. చూడండి, ఇలా రెండు భూభాగాలు ఏర్పడినాయి. చూడండి, అంటే అంగారా భూమి నుంచి ఈ భూభాగాలు మనకు ఏర్పడినాయి. మరి గోండ్వానా భూభాగం నుంచి చూడండి, ఇలాంటి భూభాగాలు మనకి ఇక్కడ ఫామ్ అయిపోయినాయి. చూడండి, రైట్. ఇదో ఇక్కడ ఒక భూభాగం మనకు విడిపోయి ఇటు వచ్చేసింది. ఆ తర్వాత ఇక్కడ ఒక భూభాగం ఇలా విడిపోయింది. దీనికి దిగువన ఇక్కడ ఒక భూభాగం, అంటే గోండ్వానా భూభాగం నుంచి మీరు గమనించినట్లయితే 5 భాగాలు వచ్చినాయి. అంగారా భూమి నుంచి 2 భాగాలు ఏర్పడినాయి. మొత్తంగా ఎన్ని భాగాలుగా విడిపోయినాయి రెండు కలిసి అంటే మనకు సుమారు 7 భూభాగాలుగా విడిపోయినాయి. ఆ విడిపోయిన ఆ భూభాగాల ఖాళీల మధ్యలోకి కూడా మనకు నీరు వచ్చి అక్కడ మనకు సముద్రాలు ఏర్పడడం జరిగింది. ఇలా విడిపోవడం జరిగింది, రైట్. ఇందులో ఈ విడిపోయిన భాగాల్లో ఇదో దీన్ని మనం ఉత్తర అమెరికా అని పిలుస్తున్నాం. చూడండి, ఉత్తర అమెరికా అని చెప్పి మనం పిలుస్తున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్ని ఇక్కడ ఉన్న ఈ భాగాన్ని ఐరోపా అని పిలుస్తున్నాం. ఈ భాగాన్ని ఏమో ఆసియా అని పిలుస్తున్నాం. చూడండి, దీన్నేమో ఆసియా అని చెప్పి పిలుస్తున్నాం. ఇక్కడ ఉన్న దీన్ని దక్షిణ అమెరికా అని పిలుస్తున్నాం. దక్షిణ అమెరికా అని చెప్పి పిలుస్తున్నాం. ఇక్కడ ఉన్న దీన్ని ఆస్ట్రేలియా అని చెప్పి పిలుస్తున్నాం. దీన్ని అంటార్కిటికా అని పిలుస్తున్నాం. చూడండి, అంటార్కిటికా అని చెప్పి పిలుస్తున్నాం. సో ఇక్కడ ఉన్న దీన్నేమో ఆఫ్రికా అని చెప్పి పిలుస్తున్నాం. చూడండి, దీన్ని ఆఫ్రికా అని చెప్పి పిలుస్తున్నాం. బట్ ఇక్కడ కనిపిస్తున్న ఈ డెల్టా ఆకారంలో కనిపిస్తున్నటువంటి ఈ భూభాగం ఏదైతే ఉందో దీన్ని దక్షిణ భారతదేశం అని పిలుస్తున్నాం. చూడండి, దక్షిణ భారత్ అని చెప్పి పిలుస్తున్నాం. దీన్ని ద్వీపకల్ప పీఠభూమి అని కూడా తర్వాత కాలంలో పిలుచుకోవడం జరిగింది, రైట్. ఇప్పుడు దీన్ని గమనించండి. అంటే ఈ గోండ్వానా భూభాగం నుంచి 5 భాగాలు విడిపోతే ఆ 5 భాగాల్లో మన భూభాగం కూడా ఒకటి ఉంది, దట్ ఈస్ దక్షిణ భారతదేశం. చూడండి, దక్షిణ భారతదేశం చెప్తున్నాం. అంటే సింపుల్గా అంగారా భూమి నుంచి ఏర్పడిన ఖండాలు ఏవి అంటున్నాడు. ఏమున్నాయి? ఉత్తర అమెరికా, ఐరోపా, ఆసియాలు మనకి ఏర్పడినాయి. మరి గోండ్వానా భూభాగం నుంచి ఏర్పడిన ఖండాలు ఆఫ్రికా, దక్షిణ అమెరికా, అంటార్కిటికా, ఆస్ట్రేలియా, ఈ 4 ఖండాలు ఏర్పడినాయి. ప్లస్ ఇక్కడ వస్తే ఒక భూభాగం సపరేట్గా విడిపోయి ఇటువైపుకి వచ్చేసింది. ఆ విడిపోయిన ఈ భూభాగమే దక్షిణ భారతదేశం అని చెప్పి పిలుస్తున్నాం. అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమిటంటే భారతదేశంలోని దక్షిణ భాగం ఎప్పుడు ఏర్పడిందంటే ఖండాల విభజన ఎప్పుడు జరిగిందో అప్పుడే దక్షిణ భారతదేశం ఏర్పడింది. అంటే సుమారు ప్రీ క్యాంబ్రియన్ యుగంలో ఈ ఖండాలు ఇవన్నీ విడిపోయి ఇలా ఏర్పడినవి. ఆ సమయంలోనే మనకు దక్షిణ భారతదేశం ఇక్కడ ఫామ్ అయిపోయింది. చూడండి, సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మన భారతదేశంలో మొదటగా ఏర్పడిన నైసర్గిక స్వరూపం లేదా మొదటగా ఏర్పడిన భూభాగం ఏది, విభాగం ఏది అంటే ఈ దక్షిణ భారతదేశమే. అన్ని ఖండాలు విడిపోయినప్పుడే మన భారతదేశంలోని దక్షిణ భాగం కూడా ఇక్కడ విడిపోయి పక్కకు వచ్చేసింది. చూడండి, విడిపోయి పక్కకు వచ్చేసింది. మరి ఇలా విడిపోయిన తర్వాత ఇక్కడ ఉన్న మన భారతదేశ భూభాగం ఏదైతే ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇది ఇలా ఉత్తరం వైపుకు కదలడం మొదలుపెట్టింది. చూడండి, ఇలా ఉత్తరం వైపుకు కదలడం. అంటే ఇక్కడ గమనించండి,
ఇది మనకు ఆసియా ఖండ భూభాగం అనుకుంటే ఇక్కడ మనకు మన భారతదేశ భూభాగం కనిపిస్తుంది చూడండి. ఇది ఏమైతుందో అంటే ఇటువైపుకు కదలడం మొదలుపెట్టింది చూడండి, ఇటువైపుకు కదలడం మొదలుపెట్టి మరి మధ్యలో మనకి ఏం కనిపిస్తున్నాయి చూడండి, ఇక్కడ ఒక సముద్రం కనిపిస్తుంది చూడండి. ఈ రెండింటికి మధ్యలో ఇదేమో ఆసియా ఖండం, ఆసియా ఖండానికి ఇదేమో దక్షిణ భారత్ భూభాగం చూడండి. ఈ రెండింటికి మధ్యలో ఒక సముద్ర భాగం కనిపిస్తుంది. ఆ సముద్ర భాగాన్ని మనం టెథిస్ అని చెప్పి పిలుస్తున్నాం చూడండి. టెథిస్ సముద్రం మనకు కనిపిస్తుంది. అంటే ఈ ఖండాల విభజన జరిగిన సమయంలోనే దక్షిణ భారత్ ఈ గోండ్వానా భూమి నుంచి వేరుపడింది. అలా వేరుపడిన దక్షిణ భారత్ ఈ మధ్యలో ఉన్న టెథిస్ సముద్రాన్ని తోసుకుంటూ ఎటువైపుకు ప్రయాణిస్తుంది చూడండి, ఉత్తరం వైపుకు ప్రయాణిస్తూ ఉంది. ఇక్కడున్న ఆసియా ఖండం వైపుకు ప్రయాణించడం మొదలుపెట్టింది. మరి ఇది ఇటువైపుకు పోయే కొద్దీ ఈ మధ్యలో ఉన్న టెథిస్ సముద్రం ఏమైపోతుంది, అది దాన్ని తోసుకొని వెళ్తుంది. కాబట్టి ఆ మధ్యలో ఉన్న టెథిస్ సముద్రం పైకి లేయడం మొదలుపెట్టింది చూడండి. అంటే ఇక్కడ మరొక చిత్రపటంలో మనం దీన్ని తీసుకున్నట్లయితే ఇది ఆసియా ఖండ భూభాగం అనుకోండి, రైట్. ఇది గోండ్వానా భూభాగం అంటే దక్షిణ భారతదేశ భూభాగం చూడండి, దక్షిణ భారత్. ఇదేమో ఆసియా ఖండం, రైట్. మరి మామూలుగా మనకి ఇలా ఏర్పడి ఉంటాయి కదమ్మా, ఇలా భూమి యొక్క పొరలు మనకి ఇలా ఫామ్ అయి ఉంటాయి చూడండి. భూమి పొరలు మనకు ఇలా ఫామ్ అయి ఉంటాయి చూడండి లోపల. ఇవన్నీ కూడా మనకి ఏంటివంటే భూమి పొరలుగానే మనం పేర్కొంటూ ఉన్నాం చూడండి. ఇక్కడ మనకు ఏం కనిపిస్తుంది, టెథిస్ సముద్రం కనిపిస్తుంది చూడండి. ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది అంటే టెథిస్ సముద్రం మనకు కనిపిస్తుంది, రైట్. ఇదంతా మనకు టెథిస్ సముద్రం. ఇప్పుడు ఇవి కూడా మనకి ఏంటి భూభాగాలు అంటే భూమి లోపలి పొరలే చూడండి, ఇవి భూమి లోపలి పొరలే, రైట్. ఇప్పుడు ఇక్కడున్న ఈ దక్షిణ భారతదేశ భూభాగం దీని లోపలి పొరలతో సహా ఇది ఎటువైపు కదులుతుంది, ఇటువైపు కదులుతుంది చూడండి. ఇటువైపుకు కదిలినప్పుడు ఇక్కడ ఉన్న భూభాగాల లోపల చూడండి మా, ఇక్కడ ఇది ఆసియా ఖండ భూభాగం, ఇది దక్షిణ భారతదేశ భూభాగం, మధ్యలో టెథిస్ సముద్రం. ఇదేంటిది మనకు టెథిస్. మనం అక్కడ చూపించిన దాన్ని ఈ విధంగా మనం చూపిస్తున్నాం. ఇప్పుడు ఇది ఇటువైపుకు వస్తుంది అంటే దీని యొక్క భూమి పొరలు ఇటువైపుకు నెట్టబడుతున్నాయి. నెట్టబడినప్పుడు టెథిస్ సముద్రం కింద ఉన్న భూభాగాలు ఏం కావాలి, ఇదో ఇటువైపుకు నెట్టబడాలి. ఇటువైపుకు నెట్టబడడం వలన చూడండి ఇటువైపుకు నెట్టబడుతున్నాయి. అప్పుడు ఇక్కడున్న భూభాగాలు ఇటువైపుకు నెట్టబడాలి. కానీ మనకు ఇక్కడ భూభాగం ఉంది. సో భూభాగం ఉంది కానీ ఇక్కడ చూడండి ఈ పై భాగంలో మనకు నీళ్లు ఉండి కొంత ఖాళీ స్పేస్ మనకు కనిపిస్తుంది కదా, నీళ్లు ఉన్నాయి, భూభాగం లేదు. పైన భూభాగం ఉంటే గట్టితనం ఉంటుంది, కానీ పైన నీళ్లు ఉన్నాయి కాబట్టి అంత గట్టితనం ఉంటుందా, గట్టితనం ఉండదు. కాబట్టి ఇటువైపుకు అంటే ఇవి ఇటువైపుకు సర్దుకోవడంతో ఈ టెథిస్ సముద్రం కింద ఉన్న ఈ భూభాగాలు ఇటువైపుకు నెట్టబడతాయి. కానీ ఇక్కడ ఆల్రెడీ మనకు భూభాగం ఉంది కాబట్టి ఇవి ఇటువైపుకు రాలేక ఇదో ఇలా పైకి లేయటం మొదలు పెడుతున్నాయి చూడమ్మా, ఇలా పైకి లేయడం. అంటే ఇది దగ్గరికి వచ్చే కొద్దీ ఈ పై భాగంలో ఇక్కడ ఖాళీ ఉంది కాబట్టి ఈ టెథిస్ సముద్రాన్ని నెట్టుకుంటూ ఇలా పైకి లేయడం మొదలుపెట్టినాయి. అంటే దక్షిణ భారతదేశ భూభాగం టెథిస్ సముద్రాన్ని తోసుకుంటూ ఆసియా ఖండం వైపుకు రావడంతో టెథిస్ సముద్రం యొక్క అడుగున ఉన్న భూభాగాలన్నీ పైకి లేచి ఇలా టెథిస్ సముద్రం నుంచి ఇలా పైకి లేచి ఇలా ముడతలు పడుతూ వస్తున్నాయి చూడండి, ఇలా ముడతలు పడుతూ వచ్చినాయి. సో ఇది దగ్గరికి వచ్చేసరికి చూడండి ఇక్కడ ఉన్న భూభాగం ఇక్కడి వరకు వచ్చింది అనుకోండి, అప్పుడు దీని కింద ఉన్న ఇవన్నీ కూడా ఇలా పైకి లేచి మనకి ఇక్కడ ఇలా ముడతలు పడి ఇలా పర్వతాలుగా ఏర్పడిపోయినాయి చూడండి, ఇలా పర్వతాలుగా ఏర్పడిపోయినాయి. సో ఇలా సింపుల్ గా చెప్పాలంటే దక్షిణ భారతదేశ భూభాగం టెథిస్ సముద్రాన్ని తోసుకుంటూ ఆసియా ఖండం వైపుకు రావడంతో మధ్యలో ఉన్న టెథిస్ సముద్ర భూభాగం యొక్క అడుగు భాగాలన్నీ కూడా పైకి లేచి ముడతలు పడి మనకిక్కడ ఈ హిమాలయ పర్వతాలు ఏర్పడినవి. ఈ హిమాలయ పర్వతం ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ భూభాగం కాస్త ఎక్కడికి వచ్చింది చూడండి, ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడికి ఈ భూభాగం ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ ఉన్నదంతా కూడా పైకి లేచి ఇక్కడ మనకు పర్వతాలు ఏర్పడినాయి. ఈ మధ్యలో కూడా భూభాగాలు ఇక్కడ పైకి లేచి ఉంటాయి చూడండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాటర్ అంతా కూడా ఏమైపోయి ఉంటుందమ్మా, మనకు పక్కకి వెళ్ళిపోయి ఇక్కడ ఒక లోయ ఏర్పడింది. ఈడ పర్వతాలు ఉన్నాయి, ఈడ లోయ ఏర్పడింది, ఈడ భూభాగం ఉంది. ఇదేమో ఇప్పుడు దక్షిణ భారతదేశం,
ఇదేమో హిమాలయాలు, ఈ మధ్యలో ఒక లోయ అంటే సముద్రం అంటే నీరు పైకి లేయడంతో ఆ పక్కనున్న అటువైపు నీరు వాలులు ఉండడంతో నీళ్ళంతా పక్కకి వెళ్ళిపోయింది. ఇక్కడ ఒక లోయ ఏర్పడింది చూడు. ఇప్పుడు దీన్నే ఇలా మనం చూపిస్తూ ఉన్నాం చూడు. ఇక్కడ మనకు హిమాలయ పర్వతాలు ఏర్పడ్డాయి. దాన్ని ఆనుకొని ఒక లోయ ఏర్పడి ఇదో ఇటువైపున మన దక్షిణ భారతదేశం, ఇది దక్షిణ భారత్ అని పిలుస్తున్నాం. ఇక్కడ మనకు హిమాలయాలు ఇలా ఏర్పడి ఉన్నాయి. ఈ మధ్యలో ఒక లోయ ఈ ప్రాంతం మనకు కనిపిస్తుంది చూడండి. ఇలా మనకు ఫామ్ అయిపోయింది. దట్స్ క్లియర్. ఓకే, అంటే సింపుల్గా చెప్పాలంటే ద్వీపకల్ప భారతదేశం ఆసియా ఖండం వైపుకు ఉత్తరం వైపుకు కదులుతూ మధ్యలో ఉన్న టెతి సముద్రాన్ని తోసుకుంటూ రావడంతో ఆ టెతి సముద్రం కింద ఉన్న భూభాగాలు ఈ దక్షిణ భారతదేశ భూభాగం చేత పైకి నెట్టబడి పైకి లేచి ముడతలు పడి ఇక్కడ మనకు పర్వతాలు ఏర్పడినవి. వాటినే మనం హిమాలయ పర్వతాలు అని పిలుస్తున్నాం. ఆ పర్వతాలను ఆనుకునే ఒక లోతైన లోయ ఏర్పడింది. ఆ తర్వాత మనకు దక్షిణ భారతదేశ భూభాగం నిండిపోయింది. ఇప్పుడు ఈ లోయ తర్వాత చూడండి, మా కొద్ది రోజుల తర్వాత ఇక్కడ పర్వతాలు ఏర్పడినాయి. ఏర్పడినాక పైన వర్షాలు పడతాయి అనుకోండి. వర్షాలు పడినప్పుడు ఈ పై భాగం నుంచి మట్టి అంతా కొట్టుకొని వచ్చి ఇదో ఈ లోయలో ఇక్కడ డిపాజిట్ అవడం మొదలుపెట్టించు. ఇలా కొన్ని మిలియన్ల సంవత్సరాల పాటు జరగడంతో ఇక్కడ ఏమైపోయిందంటే ఈ లోయంతా మట్టి చేత అంటే ఇక్కడ నుంచి వచ్చిన మట్టి చేత పుడిపోయి మనకి ఇక్కడ ఏం ఏర్పడింది, ఉత్తర మైదానాలు ఏర్పడినాయి. ఉత్తర మైదానాలు ఏర్పడినాయి. అంటే హిమాలయాలు ఏర్పడిన తరువాత హిమాలయాల నుంచి కొట్టుకువచ్చిన మట్టి చేత ఇక్కడ ఉన్న లోయ మొత్తం పూడిపోయి ఇక్కడ మనకు ఉత్తర మైదానాలు ఫామ్ అయినాయి. చూడండి, ఫస్ట్ మనకి ఏం ఏర్పడింది, దక్షిణ భారతదేశం ఏర్పడింది. అది ఏర్పడిన తర్వాత ఇక్కడి నుంచి చొచ్చుకొని ఇటువైపుకు రావడంతో ఇక్కడ ఉన్న సముద్రాన్ని పైకి నెట్టి ఇక్కడ హిమాలయాలను ఏర్పాటు చేసింది. హిమాలయాలు ఏర్పడిన తర్వాత అక్కడి నుంచి నీరంతా అక్కడి నుంచి మట్టి కొట్టుకొచ్చి ఇదో ఇక్కడ ఉన్న లోయ పూడిపోయి మనకి ఏం ఏర్పడినాయి, ఉత్తర మైదానాలు ఏర్పడినాయి. అంటే మన భారతదేశంలో మొదటగా ఏర్పడినవేవి దక్షిణ భారతదేశం ఏర్పడింది. ఆ తర్వాత ఏర్పడింది ఏంటి, హిమాలయాలు. ఆ చివరగా ఏర్పడింది ఏంటి, ఇదో ఇక్కడ ఉన్న ఉత్తర మైదానాలు. సో ఈ విధంగా మనకు భారతదేశంలో హిమాలయాలు, దక్షిణ భారతదేశము మరియు ఈ ఉత్తర మైదానాల ఏర్పాటు జరిగింది అని చెప్పి మనం పేర్కొంటూ ఉన్నాం. చూడండి, సో దీని మీద మనం కొన్ని క్వశ్చన్లను ఇక్కడ పరిశీలన చేసినట్లయితే ఏమని అడుగుతున్నాడు అంటే చూడండి, క్వశ్చన్ నెంబర్ 1 మనం తీసుకున్నట్లయితే భారతదేశంలో మొదటగా ఏర్పడినటువంటి విభాగం లేదా భౌతిక స్వరూపం లేదా భౌతిక భూగోళం ఏది అంటున్నాడు. చూడండి, భారతదేశంలో మొదటగా ఏర్పడిన భౌతిక స్వరూపం లేదా భౌతిక విభాగం లేదా నైసర్గిక స్వరూపం ఏది అంటున్నారు. చూద్దాం, ఇది క్వశ్చన్. సో భారతదేశంలో ఏర్పడిన మొట్టమొదటి విభాగం లేదా భౌతిక స్వరూపం లేదా భౌతిక భాగం ఏది అంటున్నాడు. ఏంటి, దక్షిణ భారత్. దీన్ని మనం ద్వీపకల్ప పీఠభూమి అని కూడా పిలుస్తున్నాం. ద్వీపకల్ప పీఠభూమి లేదా భారత్ బృహన్నత్ పీఠభూమి అని చెప్పి కూడా పిలుస్తున్నాం. బృహత్ భారత్ పీఠభూమి అని కూడా పిలుస్తున్నాం. చూడండి, బృహత్ భారత్ పీఠభూమి అని చెప్పి కూడా పిలుచుకుంటూ ఉన్నాం. ఇవి మనకు ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, మరి భారతదేశంలో మొదటగా ఏర్పడినది ఏది అంటే ఇదే అంటున్నాం. కాబట్టి దీన్ని మనం ఒక విధంగా ఎలా చెప్పుకోవచ్చు, భారతదేశంలో అతి పురాతనమైన భౌతిక విభాగం లేదా భౌతిక స్వరూపం లేదా నైసర్గిక స్వరూపం ఏది, భౌతిక మండలం ఏది అన్న ఏంటి, ఇదే
భారతదేశంలో అతి పురాతనమైన భౌతిక మండలం ఏది అన్నా కూడా మనకు ఈ దక్షిణ భారత్ లేదా బృహత్ భారత్ పీఠభూమి లేదా ద్వీపకల్ప పీఠభూమి, దీన్ని ఇంగ్లీష్లో పెనిన్సులర్ ప్లాట్యూ అని చెప్పి పిలుస్తున్నాం. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే భారతదేశంలో చివరగా ఏర్పడిన భౌతిక విభాగం లేదా భౌతిక మండలం ఏది అంటున్నాడు. చూడండి, భారతదేశంలో చివరగా ఏర్పడిన భౌతిక మండలం, చివరగా ఏర్పడిన భౌతిక మండలం. సో మరి చివరగా ఏర్పడిన భౌతిక మండలం ఏంటి మనకు? ఉత్తర మైదానాలు. ఉత్తర మైదానాలు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అతి నవీన భౌతిక మండలం ఏది? యంగెస్ట్ ఫిజికల్ డివిజన్ ఏది అంటున్నాడు. చూడమ్మా, భారతదేశంలో అతి నవీన భౌతిక మండలం ఏది అంటున్నాడు. అతి నవీనమన్నా లేదా చివరగా ఏర్పడినదన్నా ఒక్కటే వస్తుంది. చూడండి, నవీనమైనదంటే కొత్తగా ఏర్పడింది, చివరగా ఏది ఏర్పడింటుందో అదే కొత్తగా ఏర్పడినట్టుగా మనం చెప్పుకుంటున్నాం. యంగెస్ట్ అని పిలుస్తాం. అంటే తక్కువ వయసు కలిగినది ఏదన్నా ఇదే, నవీనమైనది ఏదన్నా ఇదే, లేదా చివరగా ఏర్పడినది ఏదన్నా కూడా ఈ ఉత్తర మైదానాలే. నెక్స్ట్, మరి భారతదేశంలో రెండవ దశలో ఏర్పడినటువంటి భౌతిక మండలం ఏది? అంటే ద్వీపకల్ప పీఠభూమి తర్వాత భారతదేశంలో ఏర్పడిన మరో భౌతిక మండలం ఏది అంటే గనక మనకు హిమాలయాలు. సో భారతదేశంలో రెండవ దశలో ఏర్పడినవి లేదా ద్వీపకల్ప పీఠభూమి ఏర్పడిన తర్వాత కాలంలో భారతదేశంలో ఏర్పడిన మరొక భూస్వరూపం లేదా భౌతిక మండలం ఏదంటే మనకు హిమాలయాలు అని చెప్పి పేర్కొంటూ ఉన్నాం. చూడండి, కానీ ఇక్కడ అతి పురాతనమైన విభాగం ఏది? ద్వీపకల్ప పీఠభూమి. అతి నవీనమైన విభాగం ఏది? ఉత్తర మైదానాలు. ఈ రెండింటిని గుర్తుపెట్టుకోవాలి. కానీ అతి పురాతనమైనటువంటి పర్వతాలు భారతదేశంలో ఏవి అన్నాడు అనుకోండి, అప్పుడు మళ్ళీ వేరొస్తుంది. పర్వతాల వరకు తీసుకున్నప్పుడు పురాతనమైనవి ఆరావళి పర్వతాలు, నవీనమైన పర్వతాలు ఏమంటే హిమాలయ పర్వతాలు. భారతదేశంలోని పర్వతాల్లో చివరగా ఏర్పడిన పర్వత శ్రేణి హిమాలయ పర్వత శ్రేణి. మిగతా పర్వతాలన్నీ ఎక్కడున్నాయి? మనకి ద్వీపకల్ప పీఠభూమిలో ఉంటాయి. అనగా ద్వీపకల్ప పీఠభూమి ఏర్పడినప్పుడే అందులో ఉన్న పర్వతాలన్నీ కూడా మనకు ఏర్పడినాయి. ఆ ద్వీపకల్ప పీఠభూమి ప్లస్ దాంట్లో ఉన్న పర్వతాలు, పీఠభూములు, మైదానాలు అవన్నీ ఏర్పడిన తర్వాత కాలంలోనే మనకేం ఏర్పడింది? మనకి హిమాలయాలు ఏర్పడినాయి. కాబట్టి పర్వత శ్రేణులు భారతదేశంలో రెండు ఏరియాల్లో ఉంటాయి. చూడండి మా, ఒకటి హిమాలయాలు, రెండు ద్వీపకల్ప పీఠభూమి. భారతదేశంలో పర్వతాలు విస్తరించి ఉన్న భూభాగాలు ఏవంటే హిమాలయాలు, ద్వీపకల్ప పీఠభూమే. ఇందులో కూడా మొదటగా ఏర్పడినవి ద్వీపకల్ప పీఠభూమిలో ఉన్న పర్వతాలే మొదటగా ఏర్పడింటాయి. ఆ తర్వాత హిమాలయాలు ఏర్పడినాయి. కాబట్టి పురాతనమైనటువంటి మృత పర్వతాలు భారతదేశంలో ఏవంటే అరావళి. మరి నవీనమైన పర్వతాలు ఏవి అంటే మనకు హిమాలయాలు. కానీ భారతదేశంలో నవీన విభాగం లేదా భారతదేశంలో అత్యంత నవీన భౌతిక మండలం ఏదంటే మనకేంటి? ఇక్కడ ఉత్తర మైదానాలు. ఫర్దర్గా వస్తే భారతదేశంలో అతి పురాతన విభాగం లేదా అతి పురాతన భౌతిక మండలం ఏంటి అంటే దక్షిణ భారత్ లేదా ద్వీపకల్ప భారత్ అని చెప్పి మనం పిలుచుకుంటూ ఉన్నాం. సో క్వశ్చన్స్ మనకి ఈ విధంగా అడిగేదానికి అవకాశం ఉంటుంది. మొన్ననే లేటెస్ట్గా తెలంగాణ ఎస్ఐలో ఇలాంటి క్వశ్చన్స్ మనకు వచ్చినాయి. చూడండి మా ఎస్ఐ పీసీ ప్రిలిమ్స్లో అండ్ మెయిన్స్లో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినాయి. ముఖ్యంగా అందులో భారతదేశంలో అతి పురాతన భౌతిక మండలం ఏదైనటువంటి క్వశ్చన్స్ మనకు రావటం జరిగింది. చూడండి, నెక్స్ట్ ఫర్దర్గా వస్తే మరి భారతదేశంలో
భూభాగాలు ఏమేమి ఉన్నాయి చెప్పండి, సింపుల్గా ఇప్పుడు చెప్తున్నాం. ఒకటి ద్వీపకల్ప పీఠభూమి, రెండు ఉత్తర మైదానాలు, మూడు హిమాలయాలు. ఇవి ఎక్కడ ఏర్పడి ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. ఈ ద్వీపకల్ప పీఠభూమి లేదా దక్షిణ భారత్ ఈ భూభాగానికి చెందింది అంటాడు. ఈ భూభాగానికి గోండ్వానా భూభాగానికి చెందించాడు. ఇది గోండ్వానా భూభాగంకు చెందింది. రైట్. ఇక ఉత్తర మైదానాలు తీసుకుంటే ఎక్కడ ఏర్పడినవి ఇవి? పూర్వపు టెత్తిస్ సముద్ర ప్రాంతంలో ఏర్పడినవి. చూడండి, పూర్వపు టెత్తిస్ సముద్ర ప్రాంతంలో మనకు ఏర్పడినవి. రైట్. ఒకప్పుడు టెత్తిస్ సముద్రం ఉండేది. ఆ టెత్తిస్ సముద్రం పక్కకి వెళ్ళిపోవడంతో అక్కడ ఒక లోయ ఏర్పడింది. ఆ లోయ ప్రాంతంలోకి హిమాలయాల నుంచి మట్టి కొట్టుకోవచ్చు, అక్కడ నిక్షేపితం కావడం వల్ల ఆ లోయ పొడిపోయి మనకి ఏం ఏర్పడింది? ఉత్తర మైదానాలు ఏర్పడినవి. నెక్స్ట్ హిమాలయాలను తీసుకుంటే ఈ హిమాలయాలు మరి ఎక్కడ ఏర్పడినవి? ఇవి కూడా పూర్వపు టెత్తిస్ సముద్ర ప్రాంతంలోనే ఏర్పడినాయి. చూడండి, పూర్వపు టెత్తిస్ సముద్ర ప్రాంతంలోనే మనకు ఏర్పడినవి. సో ఇలా మనం వీటిని గుర్తుంచుకోవాలి. పూర్వపు టెత్తిస్ సముద్ర ప్రాంతంలో ఏర్పడినవి. ఇవి మనకి ఇక్కడ కనిపించే ముఖ్యమైన భాగాలు. చూడము, దట్స్ క్లియర్. ఇక ఫర్దర్గా వస్తే మన భారతదేశంలో హిమాలయాల యొక్క విస్తరణ ఏ విధంగా ఉంది అని చెప్పి చూసినట్లయితే అందులో మన భారతదేశంలో హిమాలయాల విస్తరణ గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. చూడండి, ఇదా మనకు ఇలా ఏర్పడి ఉంటాయి హిమాలయాలు. చూడండి,